చుట్టూ గోదావరి వరద. బయటకు వెళ్లాలంటే మేళ్లవాగు వంతెన ఒక్కటే మార్గం. కానీ ఆ వంతెన కూడా వరదలో నీటి మునిగిపోయింది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ఓ వ్యక్తికి గుండె నొప్పి వచ్చింది. స్థానికుల సహాయంతో హాస్పిటల్కు తీసుకెళ్లే మార్గం లేక అతను మృతి చెందాడు. ఏలూరు జిల్లా వేలేర్పాడు మండలంలో జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీరాపురం గ్రామానికి చెందిన కాకాని వెంకటేశ్వర్లకు ఆదివారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో ఇంట్లో అందుబాటులో ఉన్న ఒక గ్యాస్ టాబ్లెట్ వేసుకున్నాడు. అయినప్పటికీ కూడా నొప్పి తగ్గలేదు. దీంతో నొప్పి ఎక్కువ కావడంతో ఇంట్లోనే అతను సొమ్మసిల్లి పడిపోయాడు. ట్రీట్మెంట్ కోసం అంటూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలన్నా ఆ ఊరిని గోదావరి వరదంతా చుట్టుముట్టేసింది. అప్పటికీ కూడా బంధువులు గోదావరి వరదలో ప్రాణాలకు తెగించి మరీ థర్మకాల్ షీట్స్ ఏవైతే ప్రస్తుతం కనిపిస్తున్నాయో ఆ షీట్స్ పై పడుకోబెట్టి ఆ వరద దాటించి కన్నాయిగుట్ట వరకు అయితే అతన్ని చేర్పించారు. కానీ కన్నాయిగుట్టకు వెళ్లలేక అంబులెన్స్ కోసం అరగంట సేపు మళ్ళీ అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది. అంబులెన్స్ రాకపోవడంతో 2 వీలర్ పై కూడా కూర్చోపెట్టుకుని 5 కిలోమీటర్ల దూరంతో బొర్రతూగు వరకు కూడా వాళ్ళు వెళ్లారు. కానీ అక్కడికే అంబులెన్స్ రాకపోవడంతో వేలేర్పాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మళ్లీ తరలించారు. అప్పటికే వెంకటేశ్వర్లు ప్రాణాలు కోల్పోయినట్టుగా వైద్యులు చెప్తూ ఉన్నారు. మేళ్లవాగు వంతెన గోదావరి వరద నీటిలో మునగడం వల్ల చాగరపల్లి, బుర్రతోగు, భూదేవిపేట మీదుగా దాదాపు 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అధికారులు కనీసం ఒక బోట్ అయినా అక్కడ ఏర్పాటు చేయకపోవటం పట్ల ఇప్పుడు గ్రామస్తులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో వైద్యం అందక ఇప్పుడు ఒక నిండు ప్రాణం పోయింది అంటూ బాధితులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, మా ప్రతినిధి సాగర్ నురార్ అప్డేట్స్ అందించడానికి. సాగర్, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ అక్కడ బ్రిడ్జ్ కూడా ఇవాళ నీట మునిగిపోయింది. దీంతో ఆదివారం వెంకటేశ్వర్లను తరలించే మార్గం లేకపోయింది అని అంటున్నారు. వైద్యులు ఏం చెప్తున్నారు, అలాగే ఆ బాధితుల కుటుంబం ఏమంటోంది? విలీన మండలాలకు సంబంధించి పడుతున్న ఇబ్బందులకి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. విలీన మండలాలకు అక్కడ వైద్యం అంటే గోదావరికి ఎగువ కురుస్తున్న వర్షాలతో గోదావరి కొంత వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ మేళ్లవాగు వంతెన పూర్తిగా ఆ కలవట్టు ఏదైతే ఉందో ఆ కాజ్వే సుమతి పూర్తిగా అది ఆ నీట మునిగిపోవడంతో కొన్ని గ్రామాలకి రాకపోకలు పూర్తి స్థాయిలో ఆగిపోయాయి. మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి విజువల్ హృదయ విదారకంగా, ఎందుకంటే అక్కడ కనీసం ప్రభుత్వ అధికారులు ఒక చిన్న బోటు, అంటే గతంలో వరద ఉధృతిగా ఉన్నప్పుడు అక్కడ బోటు ఏర్పాటు చేశారు. కొద్దిగా వరద ప్రవాహం తగ్గటంతో అక్కడ బోటు తీసివేశారు అన్నట్లుగా కూడా మనకు సమాచారం. దాంతో ఆ థర్మాకోల్ షీట్ ఏదైతే ఉందో దాంతో తయారు చేసినటువంటి దాని మీదే ఆ వెంకటేశ్వర్ని కొంత ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆసుపత్రికి వెళ్లే లోపే వెంకటేశ్వర్లు మృతి చెందాడంటూ కూడా వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యుల రోదనకు అంతు లేకుండా పోయింది. ఈ వేలేర్పాడు మండలంలోని తిర్లాపురం గ్రామానికి చెందిన కాకాని వెంకటేశ్వర్లు గుండె నొప్పితో బాధపడటంతో అక్కడ నుండి అతన్ని ఆసుపత్రికి వేలేర్పాడు పిహెచ్సికి తరలించడానికి అతని బంధువులు అష్ట కష్టాలు పడ్డారని చెప్పుకోవచ్చు. వరద నీటిలో అతన్ని తీసుకువెళ్లారు. మరోపక్క వరద నీటి గండాన్ని దాటినా కూడా అంబులెన్స్ సమయానికి అక్కడికి చేరుకోవడంతో సుమారుగా అరగంట 40 నిమిషాలు అంబులెన్స్ రాకపోవడంతో వీరు అంబులెన్స్ గురించి ఎదురు చూసి మరలా ద్విచక్ర వాహనంపై బైక్ మీద ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకువెళ్లే లోపే అతను చనిపోయినట్టు చెప్పారు. దీంతో గ్రామస్తులు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే కాకాని వెంకటేశ్వర్లు మృతి చెందాడంటూ కూడా వారు కొంత అక్కడే నిరసన తెలియజేయడం కూడా జరిగింది. ఆ గోదావరి ముంపు వచ్చినప్పుడు అధికారులు వైద్య సహాయాన్ని అందిస్తాము, రేషన్ ముందుగా అందిస్తాం, అధికారులు అప్రమత్తం చేసామని చెప్తుంటే ఈ విధంగా అంటే ఇతను సడన్ గా గుండె నొప్పి రావడంతో కనీసం అక్కడ కనీస వైద్యం అందలేకపోయింది. వరద ముంపుకి గురయ్యి 5 గ్రామాలు దారి తెగిపోయిందని అధికారులకు తెలుసు. చాగరవల్లి కానీ, బుర్రతోగు, భూదేవిపేట, ఈ తిర్లంపాలెం ఈ గ్రామాలకు సంబంధించి అక్కడ ఒక మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయలేకపోయారు. ఈ గోదావరి దాటాలి కాబట్టి అక్కడ చిన్నపాటి అడవి ఏర్పాటు కూడా అతను వెంకటేశ్వర్లు సమయానికి వెళ్ళాడు. అంబులెన్స్ సమయానికి వచ్చినా కూడా వెంకటేశ్వర్లు ప్రాణాలతో ఉండేవాడు అని చెప్పి వారి బంధువులు తీవ్ర రోగంలో మునిగిపోయిన పరిస్థితి. మరి అధికారులు ఎప్పటికైనా స్పందిస్తారా? ప్రాణాలకు తెగించి కాకాని వెంకటేశ్వర్లు ప్రాణాలు కాపాడడానికి వారి కుటుంబ సభ్యులు గోదావరి నది ఏ విధంగా దాడుతున్నారనేది మీరు విజువల్స్ లో కూడా వాళ్ళు అంత ప్రమాదకరంగా వీరి ప్రాణాలకు తెగించినా కూడా
కాకాని వెంకటేశ్వర్లు ప్రాణాలను మాత్రం కాపాడుకోలేకపోయారు. అయితే దీని మీద జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కొంత నివేదిక అధికారుల నుండి అడిగినట్లు మనకి సమాచారం అందుతుంది. కాకాని వెంకటేశ్వర్లకి సంబంధించి అంబులెన్స్ ఎందుకు సమయానికి రాలేకపోయింది, అక్కడ పడవని అక్కడ రెవెన్యూ అధికారులు ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు అనే దాని మీద విచారణకు కూడా ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించినట్లుగా మనకి సమాచారం అయితే అందుతున్నది. రైట్ సాగర్, మొత్తానికి అంటే ఘటనలు జరిగిపోయినప్పుడు జరిగిన తర్వాత కాకుండా జరగకుండా ఉండడానికి అధికారులు చర్యలు చేపడితే బాగుంటుంది అని అందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.